మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈ వీడియోలో మనము అతి ముఖ్యమైనటువంటి అందరికీ అవసరమైనటువంటి ఒక విషయం తెలియజేసుకుంటున్నాం. గ్రహాలు ఎప్పుడు దోషంగా ఉండవు. ఎవరికి మంచి చేయవు, చెడు కూడా చేయవు. మంచి చేయవు, చెడు చేయవు. మరి వాటి వెనుకంటే మనం ఎందుకు పడుతున్నాం అనుకోవచ్చు మీరు. అదేంటంటే కుజ దోషము. కుజ దోషం అంటే కుజ గ్రహం యొక్క దోషం అని అర్థం. గ్రహాలు సాక్షిభూతాలు. మన యొక్క పరిస్థితులు ఇలా ఉంటాయని సాక్ష్యం చెప్పేటువంటి గ్రహాలు తెలియజేస్తూ ఉంటాయి. అందులో కుజుడు వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తాడు కాబట్టి కుజ దోషంగా తీసుకుంటారు. ఈ కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజ దోషంగా జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. మరి ఈ 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్న వాళ్ళంతా ఇంకా వివాహం చేసుకోకూడదా అంటే ఆ స్థానంలో ఉన్నంత మాత్రం దోషం కాదు. ఆ స్థానంలో ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, ఆ స్థానాన్ని ఏ గ్రహం చూస్తూ ఉంది, ఇన్ని పరిశీలనలు ఉంటాయి. ఈ జాతకాన్ని లగ్నాధిపతి చూస్తూ ఉంటే కుజదోషం లేదు. కుజుడు మేషము, కర్కాటకము, వృశ్చికము, మకరము ఉంటూ ఆ రాశుల్లో ఉంటూ 2, 4, 7, 8, 12 స్థానాలు ఉంటున్నా కానీ దోషం లేదు. ఎందుకంటే ఆయనకి స్వక్షేత్రాలు, ఉచ్చ నక్షత్రాలు. అదేవిధంగా జాతకానికి యోగ గ్రహం చూపు ఉంటే దోషం లేదు. యోగ నక్షత్రంలో ఉన్నా ఈ స్థానాల్లో ఉన్నా దోషం లేదు. గురువు యొక్క చూపు ఉన్నా దోషం లేదు. చంద్రుడికి కేంద్రంలో ఉన్న దోషం లేదు. కుజుడు దోషంగా ఉండి ఆ స్థానాధిపతి బలంగా ఉన్న దోషం లేదు. ఇన్ని రకాల వెసులుబాట్లు, ఇన్ని రకాల మార్గాలు ఉన్నప్పుడు 2లో ఉన్నాడు కుజదోషం, 4లో ఉన్నాడు కుజదోషం, 7లో ఉన్నాడు కుజదోషం, 8లో ఉన్నాడు కుజదోషం, 12లో ఉన్నాడు కుజదోషం. ఆ జాతకాన్ని అమ్మేస్తూ ఉంటారు, ప్రాపగండం చేసేస్తారు. అమ్మాయి అబ్బాయి మొత్తం పైన దిగులు పడిపోతారు. మనకు కుజదోషము ఏమీ లేదు, ఏ సమస్య లేదు. ఒకవేళ కుజదోషం నిజంగానే ఉంది, ఇప్పుడు నేను చెప్పిన మార్గాలన్నీ తప్పించుకుని కుజదోషం ఉంది, అప్పుడేమి ఎక్కడికి వెళ్ళాల్సిన వల్ల, ఏ బాధపడాల్సిన వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చాలు, లైఫ్ టైం అంతే, ఇంకేం లేదు, పరిహారం అయిపోయింది. దీనికి కుజశాంతి, కుజహోమము, ఇంకేదో అరటి చేతితో వివాహము, కుంభ వివాహము, ఏదో చేస్తూ ఉంటారు పైరవీలు. మీకు నమ్మకం ఉంటే చేసుకోండి, తప్పులేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే చేసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే చాలు, కుజుడు అనుగ్రహంగా మారతాడు తప్పితే ఇంకోటి కాదు. ఆయన యొక్క అధిష్టాన దేవతను పట్టుకుంటే ఆటోమేటిక్గా కుజుడు శాంతిస్తాడు. దోషంగా ఉన్నప్పుడే నేను చెప్పింది, దోషంగా లేనప్పుడు కాదు. కుజుడు అంటే ఫోర్స్, ఒక వేగం, ఒక యవ్వన గ్రహం. అందుకే వివాహ విషయంలో కుజుని ఎక్కువగా చూస్తారు. దాంపత్య ఆనుకూలతకు శక్తి ఉందా వీళ్ళకు, పిల్లలకి అనే శక్తి అంటే రక్తానికి అధిపతి కుజుడే శరీరంలో. మనకు ఫ్యూయల్ రక్తం అంటే. రక్త దోషాలు ఏమైనా ఉన్నాయా, రక్త సంబంధీకులు అంటారు కదా, కాబట్టి అందుకు కుజుని ప్రామాణికం తీసుకుంటారు. ఆయన దోషంగా ఉన్నాడో చూసుకోవాలి. దోషంగా సాధ్యమైనంత వరకు ఉండడు. ఆ స్థానాల్లో ఉన్నంత మాత్రాన దోషం కాదు. గురువు చూడొచ్చు, గురువు నక్షత్రం ఉండొచ్చు, ఆ లగ్నాధిపతి నక్షత్రం ఉండొచ్చు, లగ్నాధిపతి చూడొచ్చు, ఆ కుజుడు రాశ్యాధిపతి బలంగా ఉండొచ్చు, ఉచ్చగ్రహ నక్షత్రంలో ఉండొచ్చు. ఎన్ని ఉంటాయి అసలు పరిశీలనలు. జ్యోతిష్యుడు పరిశీలించి ఇక్కడ దోష నివర్తి అంటారు దాన్ని. దోష నివర్తిలో ఉన్నాడా, శుభగ్రహాలు చూపులో ఉన్నాడనేసి. ఇవేవి తప్పించుకోకుండా ఉండేది కష్టం. అవి రేర్గా ఉంటాయి. వాటికి కూడా ఖర్చులేని పరిహారం, ఖచ్చితమైన పరిహారం సుబ్రహ్మణ్య ఆరాధన. ఎందుకంటే ఆయన యొక్క అధిష్టాన దేవత. సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాని. ఆయన యుద్ధానికి వెళ్తే రథసారథి కుజుడే. కాబట్టి ఏమవుతుంది, సపోర్టింగ్ దొరుకుతుంది. అప్పుడు దోషంగా ఉన్నప్పుడు ఏమి, రెడ్ కలర్ తక్కువ వాడాలి. దోషం అంటే తీవ్రత ఎక్కువ ఉంది అని. అప్పుడు దాని యొక్క తీవ్రత తగ్గించాలంటే ఎరుపు రంగు రిబ్బన్ ఒకటి మంగళవారం ముక్కలు ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలిపితే చాలు. కుంకుమ ఒక బకెట్లో కలిపి పారే నీళ్ళ వదలచ్చు. ఎరుపు రంగు ఆహారం దానం చేయొచ్చు. టమాటో రైసు, యాపిల్, చెర్రీ, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ బనానా, పొమోగ్రనేట్, బీట్రూట్, వాటర్ మెలన్ ఇటువంటివన్నీ దానం చేయొచ్చు. ఎరుపు రంగు వస్త్రాలు పెద్దగా కట్టుకోకూడదు. ఇంకా దీనికి పోయి ఏముంది, వెరీ ఈజీ మెథడ్. ఒక గ్రహము అవయోగం ఉన్నప్పుడు దాని సంబంధించిన కారకత్వాలు అవయోగం చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. మ్యాథమెటిక్స్లో ఏమవుతుంది, ఇక్కడ కూడా జ్యోతిషం కూడా అదే అవుతుంది. నిజంగా దోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది. కాబట్టి కుజదోషం అనే పేరు పెట్టే ముందు చుట్టుపక్కల వాతావరణ శాఖను కూడా గమనించాలి. కుజుడు లేకపోతే మనం లేము. కుజుడు అంటే అంబులెన్సు. మనకు ప్రమాదం జరిగినప్పుడు విపరీతమైన ఫోర్స్తో వస్తుంది, ఎరుపు రంగు లెటర్స్తో వస్తుంది,
ప్రమాదంలో రక్త గాయాల వల్ల తీసుకెళ్తుంది. కాబట్టి అంబులెన్స్ డ్రైవర్స్‌కి ఇయర్ ఫోన్స్ తీసేయొచ్చు. అంటే వాళ్ళు కూడా డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి కదా! కాబట్టి ఇయర్ ఫోన్స్ తీసి సులభంగా మాట్లాడగలుగుతారు. అంటే సేవ, మానవ సేవే మాధవ సేవ. కాబట్టి కుజ దోషం నిజంగా ఉంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఇవే. దేవతారాధన తీసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, తంత్ర పరిహారం తీసుకుంటే కుంకుమ నీళ్ళలో కలపడము, వ్యక్తిగత పరిహారం తీసుకుంటే ఆహారం దానం చేయడము లాంటివి చేసుకుంటే చాలు. కాబట్టి కుజదోషానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కుజదోషం ఉన్నవాళ్ళంటే కుజుడు యొక్క తీవ్రత అధికంగా ఉన్నవాళ్ళని అర్థము. వాళ్ళకి పౌరుషము, పట్టుదల, వేగము అంతా ఎక్కువ ఉంటాయి. దాన్ని నియంత్రించుకోవాలంటే నేను చెప్పినవి చేసుకుంటే చాలు. కాబట్టి ఇలా సునిశ్చితంగా పరిశీలించుకొని ఎలా ఉంటే ఏమని నేను చెప్పేసా ఓపెన్‌గా. ఇక్కడ అది తక్కని వివరాలు కింద నెంబర్‌కి ఫోన్ చేయండి నేను చెప్పడం లేదు. పూర్తిగా మీకు చెప్పేసాను. మీ జాతకం మీరే చూసుకోవచ్చు. దీనికోసం ఎవరినో మీరు సంప్రదించాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ పరిహారాలు చేసుకుంటూ కుజదోషం అనేటువంటి భయాన్ని, భ్రాంతిని, భ్రమను వదిలి స్వేచ్ఛగా మీరు కూడా ముందుకెళ్ళొచ్చు. మీ జాతకంలో కుజుడున్న స్థితిని చూసుకొని, మీరు చూసుకున్న జాతకానికి కూడా కుజు యొక్క స్థితిని చూసుకొని వివాహం చేసుకోవచ్చు. దోషం ఉండే జాతకాన్ని పెళ్లి చేస్తే సరిపోతుందంటారు. అంటే దోషాన్ని డబుల్ చేస్తారనమాట. అంటే వెలుగుతున్న దీపంలో పెట్రోల్ పోస్తారనమాట. పరిహారం చేయాల. కాబట్టి దోషం నిర్ధారించినప్పుడే దానికి పరిహారం చెప్పాలే గాని, ఆ స్థానంలో ఉన్నంత మాత్రాన దోషం కాదు. ఈ సునిశ్చితమైనటువంటి విజ్ఞానాన్ని మీరు తెలుసుకొని ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తున్నాము. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా 1, 2 సార్లు ఈ వీడియో చూడండి. మీ యొక్క అమూల్యమైనటువంటి లైకు, షేరు, సబ్స్క్రైబు, కామెంటు లాంటి వాటన్నిటిని కూడా ఆశీర్వాద రూపంగా మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. శుభం.